జిల్లాలో వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ సంస్థ 3 చక్రాల బండ్లు వివిధ రకాల ఉపకరణాలు తయారీ కేంద్రంగా 3 జిల్లాలకి పంపే విధంగా మన కేంద్రం నడుస్తూ ఉంది. ఈరోజు దాన్ని మూసేసి సంవత్సర కాలం పూర్తయింది. ప్రభుత్వం మారినాక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మా సమస్యను విన్నవించుకుంటే వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసినా కూడా చేసి 3 నెలలైనా కూడా ఇంతవరకు పునరుద్ధరించకుండా కాలయాపన చేస్తున్నటువంటి జిల్లా అధికారులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం. నిజంగా మన జిల్లాలో 3 చక్రాల బళ్ళు లేక, వీల్ చైర్లు లేక, వివిధ రకాల ఉపకరణాలు అందుబాటులో లేక సంవత్సర కాలంగా సతమతమైపోయేటువంటి పరిస్థితి ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి మా యొక్క టీసీపీసీని పునరుద్ధరించవలసిందిగా కోరుతూ, అలాగే సంవత్సర కాలంగా మాకు శాశ్వత దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లేక వివిధ రకాల జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి దివ్యాంగులు వివిధ రకాల సమస్యలతో ఆఫీసుకు వెళితే అధికారి అందుబాటులో లేక నిరాశ నిస్పృహతో వెనుదిరిగేటువంటి పరిస్థితిలో చూస్తా ఉన్నాం. దయించి జిల్లా కలెక్టర్ గారు దయించి చేతులెత్తి జోడిస్తా ఉన్నాం. నార్మల్ వ్యక్తుల్లాగా మమ్మల్ని చూడొద్దు. ఒక ప్రత్యేకమైనటువంటి అవసరాలతో కూడినటువంటి వ్యక్తులు దయించి మేము మా సమస్యలు విన్నవించిన వెంటనే పరిష్కరించేటువంటి దిశగా జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి బ్యాంకులతో సంబంధం లేకుండా ఎన్హెచ్ఎఫ్డిసి రుణాల మంజూరు విషయంలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల షూరిటీని పెట్టి వికలాంగులకు అందరి ద్రాక్ష పండులాగా ఆ పథకాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. మేము జిల్లా కలెక్టర్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. ఎన్హెచ్ఎఫ్డిసి పథకంలో ఈ జిల్లాలో కమిటీ వేసి ఆ కమిటీలో వికలాంగుని కూడా భాగస్వామ్యం చేసి మా సైడ్ నుంచి ఉండేటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా కలెక్టర్ గారు చొరవ చూపాలా. ఓకే, థ్యాంక్స్.